హాయ్ అండి. రెగ్యులర్ చట్నీస్ కాకుండా ఒకసారి ఇలా టొమాటో కొత్తిమీర చట్నీని ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఒక 2-3 డేస్ పాటు ఫ్రిడ్జ్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు అనేది కొంచెం కలర్ చేంజ్ అయిపోయేంత వరకు ఫ్రై చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేసుకొని చల్లగా అయిపోయేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 మీడియం సైజ్ ఉండే టొమాటోస్ పెద్ద పీసెస్‌గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఈ టొమాటోస్ అనేది ఇలా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత 1 కప్పు కొత్తిమీరని ఇలా కాడలతో సహా యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, ఈ కొత్తిమీర, కరివేపాకు అంతా బాగా దగ్గరికి అయిపోయేంత వరకు లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇవి చల్లగా అయిపోయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న దాంట్లో రుచికి సరిపడంత సాల్ట్, 3 వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు కొంచెం యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో, కొత్తిమీర యాడ్ చేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని వేరొక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది.